ప్రముఖ నటి కామాక్షి భాస్కర్ల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలి. 2022లో ప్రియురాలు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆ చిత్రంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు. ఆ తరువాత మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర 2 సినిమాలలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. అలానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇటు మారేడుమిల్లి ప్రజానీకం, ఓం భీమ్ బుష్ సహా పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వంటి సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీస్లోనూ కీలక పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ. అయితే 2095లో హైదరాబాద్లో జన్మించిన కామాక్షి హైదరాబాద్లోనే చదువుకుంది. ఆ తరువాత చైనాకు వెళ్ళిపోయి అక్కడే MBBS చదువు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఆ తరువాత చైనాలోని ఓ ఆసుపత్రిలో ఇంటర్ డాక్టర్గా పనిచేసిన ఈమె ఆపై ఇండియాకు తిరిగొచ్చి అపోలో ఆసుపత్రిలో 6 ఏళ్ల పాటు సేవలందించింది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైనాలో చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయింది. తాను ఉండే చోట ఇంగ్లీష్ మాట్లాడేవారు తక్కువగా ఉండటంతో భాష సమస్యల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని కామాక్షి తెలిపారు. మాండరిన్ భాష నేర్చుకోవటం తప్పనిసరి అయ్యిందని, వంట చేసుకోవలసి వచ్చిందని చెప్పారు. చైనీస్ ఆహారపు అలవాట్లకు అలవాటు పడేందుకు ప్రయత్నించానని తెలిపారు. వాళ్ళు బొద్దింకలు, తేళ్లు తింటారని, అందుకే తాను కూడా వాటిని రుచి చూసినట్లు వెల్లడించింది. అయితే చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరికతో మొదట మోడలింగ్ రంగం వైపు వెళ్ళినట్లు ఆమె తెలిపారు. మిస్ తెలంగాణ పోటీలలో విజేతగా నిలిచానని, ఆ తరువాత మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా తన కుటుంబంలో సినీ నేపథ్యం ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోకుండా ఎదిగానని చెప్పుకొచ్చింది. తన లక్ష్యం దర్శకురాలు అవ్వడమే అని స్పష్టం చేసింది. ప్రస్తుతం కామాక్షి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.